వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ ఫాతిమా. ఇప్పుడు ఏపీలో దాడులు అనేవి రోజు రోజుకు పెరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా వైసీపీ నేతలపై దాడులు జరుగుతున్నాయని ఆ పార్టీ నేతలు పదే పదే చెప్తున్నారు. టీడీపీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని, కాబట్టి వెంటనే వారిని నిలువరించాలని కోరుతున్నారు వైసీపీ నేతలు. ఇప్పటికే చాలా మంది నేతల ఇండ్ల మీద కూడా దాడులు జరిగాయి. అవి మీడియాలో కూడా వైరల్ అవుతున్నాయి. ఇలాంటి సమయంలో జగన్ చాలా దూకుడుగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ప్రతి చిన్న దాడిని కూడా పెద్దదిగా చేసి చూపించుకోవాలి. రాజకీయాల్లో ఎంత దాడులకు గురి అయితే అంత సానుభూతి పెరుగుతుంది అనే విషయాన్ని మర్చిపోవద్దు. ఇప్పుడు జగన్ మీద, ఆయన పార్టీ నేతల మీద అంతే దాడులు జరిగితే ఖచ్చితంగా వారికి సానుభూతి పెరుగుతుంది. ఇప్పుడు ఏపీలో జరుగుతోంది కూడా ఇదే. జగన్ ఇప్పుడు ఆ సానుభూతిని ఎలా మార్చుకుంటారు, ఎలా పెంచుకుంటారు అనేది అసలు ప్రశ్న. జగన్ తలుచుకుంటే రాజకీయాలను మార్చేయగలరు. ఒంటరిగా పార్టీని పెట్టి అధికారంలోకి వచ్చిన జగన్ కు రాజకీయాలు కొత్త కాదు. ప్రజల్లో ఇమేజ్ ను పెంచుకోవడం అంతకన్నా కొత్త కాదు. కాబట్టి ఇప్పుడు జగన్ చేయాల్సిందల్లా సరైన నిర్ణయాలు తీసుకోవడమే. మరి ఆయన ఏ విధంగా నిర్ణయాలు తీసుకుంటారు, ఎలా ముందుకు వెళ్లారనేదే ఇప్పుడు అసలైన ప్రశ్న. ఇప్పటికే చాలా మంది నేతలు ఇండ్ల మీద దాడులు జరిగినా వాటిపై జగన్ పెద్దగా పోరాడట్లేదని వైసీపీ వాళ్ళు అంటున్నారు. బాధితుల ఇంటికి వెళ్లి పరామర్శిస్తూ ప్రజల్లోకి వచ్చి వాటిని చూపించుకున్నప్పుడే ప్రజలు కూడా వారిని గుర్తిస్తారు. అంతేగాని దాడులు చేస్తున్నారా అని ప్రెస్ నోట్లు రిలీజ్ చేస్తే, ట్వీట్లు చేస్తే పట్టించుకోరు. కాబట్టి ఇది జగన్ కు సరైన సమయం. ప్రజల్లోకి రావాలి, కూటమి దాడులపై ప్రజలకు వివరించుకోవాలని అంటున్నారు ఆ పార్టీ నేతలు. మరి జగన్ ఏం చేస్తారనేది మాత్రం ఇప్పుడు అందరికీ ఆసక్తికరంగా మారిపోయింది. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.